నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. యా ప్రజలకు నచ్చినా నచ్చకున్నా ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి. ప్రతిసారి నువ్వే మాట్లాడతావా తెలంగాణ కోసం, నువ్వే మాట్లాడతావా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళ మీద బురదలుడు కామన్ అయిపోయింది. ఫ్యాన్ వేసుకొని ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని కామెంట్ చేసుడు ఈజీ అయిపోయింది. ఇలా తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం రెండు ఆడుతున్న ఆటల్లో తెలంగాణ నష్టపోతూ ఉంది. ఇలా కేవీఆర్ అరెస్ట్ చూపించి జర్నలిస్టులందరినీ ఇటువైపు డైవర్ట్ చేసి అక్కడ ఫ్యూచర్ సిటీ పేరు మీద రైతులను ఇలా అరెస్టులు చేసారు. ఆ వార్త ఇందులో కవర్ కాదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళకుండా అందరు ఇక్కడ బిజీ చేసేసారు. అసలు ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి అందరూ ఇటు ఆలోచిస్తూ ఉంటే అక్కడ పోయి ఫ్యూచర్ సిటీలో రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ప్రతిదీ మాట్లాడే వాళ్ళ మీద బురదలుడు. మాట్లాడే వాళ్ళు కూడా పూర్తిగా దేవుళ్ళు అయితే కాదు, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు సాధ్యమైనంత దూరం పోగలుగుతారు. అది ఎందుకు చూపించాలో ఇది ఎందుకు చూపించాలో అని చెప్పేసి అంటే వానికి ఎందుకు సాధ్యమవుతుందో అందుకు పోగలుగుతాడు. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోగలిగితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ ప్రమాదంలో ఉంది. తెలంగాణ సోయి లేని వాళ్ళ చేతిలో తెలంగాణ పడ్డది. తెలంగాణ తాకట్టు కాబోతూ ఉంది. ఇలా తెలంగాణను పరిపాలించిన వాళ్ళేమో వేల కోట్లకు పడిగలు ఎత్తుతారు, కానీ తెలంగాణ మాత్రం అప్ల కుప్పగా మారుతుంది. అంటే ఇక్కడ ధనం లేకనా ఉన్న ధనాన్ని దోస్తూ ఉన్నారా? చిన్నగా అర్థం చేసుకోవాలి. ఏం ఆలోచిస్తూ ఉన్నారు యువత, ఏం ఆలోచిస్తూ ఉన్నారు విద్యావంతులు, ఏం ఆలోచిస్తూ ఉన్నారు నిరుద్యోగులు? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి నమ్ముతున్నారా? మీరు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ చెంతకు చేరుతూ ఉంటే ఉద్యోగాలు ఏడేస్తూ ఉంటాయి. వాళ్ళకు ఏదో రాజకీయంగా మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లలో మనకెంతో, మన వాటి ఎంత ఉండాలి, ఎంత ఉంది, వాటి గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగాల మీదే పడుతూ ఉన్నారు. ఇట్లా మనం నష్టపోతూ ఉన్నాం. ప్రైవేట్ సెక్టార్లో చాలామంది తక్కువ జీతాలకు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు రావాల్సిన కంపెనీలో మన వాటా ఎంత ఉండాలనో పూర్తిగా పక్క రాష్ట్రాల వాళ్ళు ఫీలప్ చేసుకోరు. అప్పుడు మన పరిస్థితి ఏంది? ఆడ ప్రశ్నించరు, ఆడ మాట్లాడరు. ఎందుకంటే ఆడ మాట్లాడితే ప్యాకేజీలు రావు చాలామందికి. అందరు కాదు, నిస్వార్థంగా నిరుద్యోగుల కోసం కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిస్వార్థంగా ఉద్యోగుల కోసం కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిస్వార్థంగా రైతుల కోసం కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతూ ఉన్నారు? పెద్ద ఎత్తున ఎందుకు వాళ్ళ గొంతును నింపియలేకపోతూ ఉన్నారు? ఎందుకని చెప్పేసి మౌనం పాటిస్తూ ఉన్నారు. ఇలా రైతులకు యూరియా యాప్ అని చెప్పేసి పెట్టిరు. దాదాపు 3-4 రోజులు ఉంటాయి వేస్తూ ఉన్నా, నాకే బుక్ అయితే లేదు. ఇక సాధారణమైన రైతులకు చిన్న ఫోన్లు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓటీపీ ద్వారా బుక్ చేసుకోవాలి. ఓటీపీ ఒట్టే లోపల ఖాళీ అవుతూ ఉంది. 100-200 బస్తాలని చూపిస్తుంది. ఓటీపీ వచ్చే లోపల 0 బస్తాలు కనబడుతుంది. అది ఖాళీ అవుతుంది. ఎన్ని అంశాలు ఉన్నాయి తెలంగాణలో మాట్లాడుకోవడానికి, ఎన్ని అంశాలు ఉన్నాయి మనం ఇబ్బందులు పడేటి. ఇక అరొకరనో తక్కువ మంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద బురదలుడు కామన్ అయిపోయింది. ఇలా మేమేమంటా ఉన్నామంటే కామెంట్లు ఎప్పుడు బంద్ చేయి. నీకు నిజంగా సిగ్గు, శరం, లజ్జ, లానం ఉంటే బయటకెళ్ళు, మాట్లాడు, నీ రాష్ట్రం కోసం ప్రశ్నించు, అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నం చేయి. అంతేగాని ఇలా ఫ్యూచర్ సిటీ రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. లకారంతో మాట్లాడుతూ రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూముల మీద వాళ్ళకి ప్రేమ ఉండదా? వాళ్ళ భూముల మీద వాళ్ళకి మక్కువ ఉండదా? పుట్టి వేరిన ఊరిని ఇచ్చిపెట్టి, తాతల ముత్తాతలు సంపాదించినటువంటి భూమిని ఇచ్చిపెట్టి, వ్యవసాయాన్ని ఇచ్చిపెట్టి ఇలా ఎక్కడికో బతకవమ్మని చెప్పేసి అంటే ఏడికి బతకవుతారు? వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడాలి? అటు ప్రతిపక్షాలు నోరిపోయి. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసింది దొంగ పని కాదే. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాట్లాడేది. ఇక బీజేపీ అసలుకే మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళకి ఏడబడితే ఆడ అలయన్స్తో ఉంటుంది కాబట్టి. మరి ఎవరు మాట్లాడాలి వాళ్ళ గురించి? ఒక వీడియో చూపిస్తా, ఎంత దారుణం. ఏంది అది? కుక్కలను కొట్టినట్టు కొడతా ఉన్నారు, గుంజుకపోతూ ఉన్నారు. వాళ్ళు రైతుల, దేశద్రోహుల, వాళ్ళు ఏం తప్పు చేసిరు అసలు? ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంటే మౌనంగా ఉంటా ఉన్నారు. పూర్తిగా రాజకీయ నేతలు మౌనంగా ఉంటున్నారు, అధికారులు మౌనంగా ఉంటున్నారు, నాయకులు మౌనంగా ఉంటున్నారు, నిరుద్యోగులు మౌనంగా ఉంటున్నారు, ఉద్యోగులు మౌనంగా ఉంటున్నారు, ఎవ్వరు మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆ సమస్య మాది కాదు కదా. మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసుకుంటావా. ఇది పరిస్థితి ఫ్యూచర్ సిటీలో ఇది పరిస్థితి. రైతులను గుంజుకపోతూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. మక్క ఇత్తులు పట్టుకొని మక్క సేలలో మక్కలు వేసుకునే వాళ్ళకు బేడీలేసే పరిస్థితి ఏర్పడతా ఉంది తెలంగాణలో. ఎవడు మాట్లాడాలి దీని గురించి? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడరు?
పోలీసులు మాట్లాడిస్తారంట అధికారులతో. అరే వాళ్ళ భూములు పోతూ ఉన్నాయి, వాళ్ళ బతుకులు నాశనం అవుతూ ఉన్నాయి, వ్యవసాయం చేసుకొని అన్యం పుణ్యం మెరుగని తల్లులు వాళ్ళంతా కూడా. అయ్యో ఇంతమంది పోలీసులు రైతుల మీదకి పోతే వాళ్ళు ఏం కావాలి అసలు? వాళ్ళు దేశద్రోహులా? వాళ్ళు ఏం తప్పు చేశారు? అలా భూములు కాపాడమంటారు, వాళ్ళ భూములు కాపాడుకోమంటారు. వాళ్ళు ఏంది, వాళ్ళ బాధ ఏంది? వాళ్ళ బాధ కాదా, వాళ్ళ కష్టం కాదా? వీడికి పోయిన పోలీసులకు కూడా తెలుసు అది తప్పని, కానీ వాళ్ళకి తప్పది. జేసీబీలు తీసుకొని రైతుల పొలాలకు పోయి ఏం చేద్దామనుకుంటారు వాళ్ళని? ఎవని ఫ్యూచర్ అసలు బతికే లేదురా నాయన అంటే ఫ్యూచర్ సిటీ అంట, ముందస్తుగా ఒక సిటీని నిర్మిస్తాడంట. అరే ఇప్పుడు బతకనికి లేదురా బాబు, ఇప్పుడు బతుకు, ఇప్పుడు కాపాడు. కేసులు అయితే అంట అనవసరం. లంజోడుకు నెయ్యి అంట, ఒక అధికారి లంజోడుకు నెయ్యి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి, ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. నీళ్ళు ఎవరు దోషిండు, నిధులు ఎవరు దోషిండు, నియామకాలు ఎవరు దోషిండు, ఇలా భూములు ఎవరు దోస్తూ ఉన్నాడు, ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం, ఎవరి ఫ్యూచర్ కోసం ఈ సిటీ కడతా ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంది? మరి వ్యవసాయం తప్ప మరో పని ఎరగనటువంటి రైతుల ఫ్యూచర్ ఏంది? వాళ్ళ కోసం మాట్లాడాలి కదా, వాళ్ళ కోసము నిలబడాలి కదా, వాళ్ళ కోసం మనం ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. ఎప్పుడు తీసుకుంటాం? ఎప్పుడు మాట్లాడతాం? ఎట్లా మాట్లాడతాం? చెప్పుర్రి, మీరే మాట్లాడాలి, మీ బాధ్యత అని చెప్తా ఉన్నాం. ప్రతిసారి మాట్లాడే ప్రయత్నం చేసినాం, ప్రతిసారి వినిపించే ప్రయత్నం చేసినాం, ప్రతిదాన్ని చూపించే ప్రయత్నం చేసినాం, ఇంకా కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. 100% మాట్లాడతాం. ఇక మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, పెట్టని ఇబ్బంది లేదు, ఏదానికైనా సిద్ధపడే ఉన్నాం. కానీ ఒకటే క్లియర్గా మాకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే యువత కూడా మాట్లాడాలి. ఎవడైతే ఇష్టానుసారంగా ఖర్చు లేని పని కాదని చెప్పేసి కూర్చున్న కాడ కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుర్రో ఆ సోయి తప్పిన బడకగాళ్ళు, లుచ్చగాళ్ళు, హౌలగాళ్ళు, ఇక వాళ్ళు మాట్లాడే భాష మాకు కూడా వస్తుంది. లకారం డొకారం ఏదేదో కారాలతో మాట్లాడుతూ ఉర్రు, ఆ భాష మాకు కూడా వస్తుంది. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. మాకు ఒక వాళ్ళని, సరే వాళ్ళు దొంగలు కావచ్చు, లంగలు కావచ్చు, వాళ్ళని చూసి మేము దొంగలు లంగలుగా మారాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. సో దయచేసి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రము అగో స్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఆగమాగం అవుతూ ఉంది. ఒక్క కష్టం కాదు, అంటారు కదా ఎల్లమ్మకి వచ్చినట్టు కష్టాలు వస్తూ ఉన్నాయి మాకు అని చెప్పేసి, ఇవో గసొంటి కష్టమే తెలంగాణకు వచ్చింది. గసొంటి ఇబ్బందులలోనే తెలంగాణ ఉంది. ఎందుకంటే ఇక్కడ నాయకులందరూ ఏకతాటి మీదకి వచ్చిర్రు. నాయకులందరి ఆలోచన ఒకటే, నువ్వున్నప్పుడు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నేను ఎక్కినాక నిన్ను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు. ఇగో ఇదే నడుస్తూ ఉంది. వాళ్ళంతా అలయన్స్ అయ్యారు. మరి ప్రజలు ఎందుకు ఒకటి కాలేకపోతూ ఉన్నారు? కులాలు ఎందుకు ఒకటి కాలేకపోతూ ఉన్నాయి? అధికారం ఎందుకు మారలేకపోతూ ఉంది? ఆలోచించాలి, ఆచరించాలి, ప్రశ్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నాను ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్.